వాళ్ళు హేళన చేస్తున్న ఈ ఇదేదైతే ఉందో ఇన్ని దేవుళ్ళు ఏంటి, అలాగే శివుడి మేడలో పాము ఉంటుంది, పాము ఒక విష సర్పం. ఇన్ని దేవుళ్ళకి ఒక మాట చెప్తాను. భారతదేశంలో మనం నీళ్ళని దేవుడుగా అంటాం, మట్టిని దేవుడుగా అంటాం, భూమాత అంటాం, దాన్ని వరుణుడు అని అంటాం, అగ్నిని అగ్నిదేవుడు అని అంటాం, వాయుదేవుడు అని అంటాం కదా. మన కాన్సెప్ట్ ఒక్కసారి వాళ్ళకి అర్థమైతే ఈ మాట మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను నీళ్ళని మొక్కుతున్నాను అని అంటే నేను నీళ్ళని మొక్కట్లే, నీళ్ళ వెనక ఏ శక్తి అయితే ఉంది నా దప్పికను తీరుస్తుందో. ఒక గ్లాసు నీ గొంతు పడుతుంటే ఆర్పి నేను ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే స్వామీజీ థ్యాంక్స్ అండి అని అంటారు. ఏది ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినందుకు మీరు థ్యాంక్స్ అంటారు. కానీ ఒక హిందువుగా నా బాధ్యత ఏంటంటే ప్రతినిత్యం నా అవసరాలు తీరుస్తూ నాకు ప్రాణాన్ని పోస్తూ నాకు ఆధారంగా నిలబడ్డ ఏ తత్వమైతే ఆ నీటి వెనక ఉందో దాన్ని నేను దేవుడిగా భావిస్తున్నా. మట్టిని మొక్కట్లే, మట్టిని నేను ముట్టుకుని ఇలా అంటున్నా కూడా ఏ మట్టి వెనక నాకు కడుపు నింపగలిగేటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసే శక్తి అక్కడుందో ఆ శక్తిని దేవుడిగా భావించి నేను మొక్కుతున్నాను. గాలిని మొక్కట్లే, ఏ గాలి అయితే నా నాసికారంధ్రాల్లోకి వెళ్ళి నా గుండెని ఆడించి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమనే వాయువులుగా మారి నా శరీరాన్ని నిలపడానికి ఒక శక్తి ఆ వాయువులో ఉందో, సమస్త సృష్టిని కాపాడుతుందో, ఆ వాయువు వెనక ఉన్నటువంటి ఆ శక్తిని భగవంతుడిగా మొక్కుతున్నాను. భగవంతుడు అనేది ఏంటి చెప్పండి నాకు అసలు. ఒక శక్తి అంటున్నాం, ఒక తత్వం అంటున్నాం కదా. మరి ఆ శక్తి ఆ తత్వం అన్నప్పుడు శక్తి అంటే ఏమిటి? వేర్ యూ ఫీల్ దట్. ఇక్కడ ఏమీ లేదనంటే ఇంకా నాకెందుకు ఇక్కడ దేవుడు? ఎక్కడికో వెళ్ళినప్పుడు అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు స్వామీజీ ఎక్కడున్నారని అంటే ఇక్కడ లేరండి, కానీ ఇక్కడ స్వామీజీ ఉన్నారని మీరు ఎందుకు భావించాలి? ఉంటే నేను మాట్లాడతా, లేకపోతే ఆయన ఉన్న చోటుకి వెళ్తా. సో అంతే కదా, సింపుల్ థింగ్. ఎవరన్నా బుద్ధిని కూడా అదే చేస్తాడు. ఇప్పుడు హిందువు ఏమంటాడంటే భగవంతుడు ఎక్కడో ఉండడం నాకెందుకయ్యా, ఇక్కడ ప్రతి దాంట్లో నేను చూస్తున్నాను, ఆయన శక్తిని చూస్తున్నాను, ఆయన తత్వాన్ని నేను చూస్తున్నాను, ఆయన అనుగ్రహాన్ని నేను చూస్తున్నాను, ఆయన జ్ఞానాన్ని నేను చూస్తున్నాను. అద్భుతమైన జ్ఞానం ఉంది ఈ ప్రకృతిలో, దాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీ రూపము ఏదైతే తయారైందో అది ఆర్పి తయారు చేసుకునేదే, మీ అమ్మ తయారు చేసిందే, మీ నాన్న చేసిందే, డాక్టర్ చేసిందే కాదే. ఇంత అందంగా, ఇంత అర్థవంతంగా, ఇంత యోగ్యంగా తయారవ్వడానికి ఎవరు కారణం? ఏదో ఒకటి ఉందిగా. ఆ ఏదో ఒకటేని మీరంటారు, ఆ ఒకటే దేవుడని నేనంటా. నిజమే, కనిపించినది. నాకు స్పష్టంగా కనపడుతుంది. ఐ కుడ్ ఫీల్ దాట్. ఇప్పుడు మీ వెనక ఇంత చక్కగా చేసింది నాకు కనపడుతుంది, నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. నువ్వెవరు వచ్చి ఇది దేవుడు కాదు నువ్వెవడు అనడానికి? మా గురువు గారు అన్నారు, కన్వర్షన్ ఈజ్ వైలెన్స్. అంటే నా మూలాల్ని కదిపేసి, నా సిద్ధాంతాలను వేరు చేసి, నా సంస్కృతి నుండి నన్ను వేరు చేసి, అంటే నా ఉనికిని చంపేసి నన్ను నాకు కానివ్వకుండా చేయడం నీ క్రూరత్వం అది. కానీ హిందూ ఏమంటాడు? నా విశ్వాసం నాకు ఎంత గొప్పదో క్రైస్తవుడిగా నీ విశ్వాసం నీకు గొప్పది, నువ్వు అలానే ఉండు. ముస్లింగా నీ విశ్వాసం నీకు గొప్పది. నేను అదే అంటా గురుగారు. ఏంటంటే ఎవరి మతంలో వాళ్ళు ఉండాలి అంతే. ఇంకో మతం వద్దు, అక్కర్లేదు. ఎందుకని? అది తప్పు అని నా ఫీలింగ్. ఎందుకంటే బేసిక్ తప్పు కాదు, అది ఫండమెంటల్ ఫ్లా. అవును, ఫండమెంటల్ ఫ్లా. మనం ఉనికి పోతే ఇంకేంటి మనం? అవును.